అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాగ్దానంలో బిడ్డ, చాలా రోజులుగా నీ నిరీక్షణ ఫలించబోతుంది. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ఒక ఆకాంక్ష తీరబోతుంది. నీ యొక్క ఆశ నెరవేరే ఆ రోజు ఎప్పుడు అని ఈ తల్లి చెబుతాను. మనసు పెట్టి ఆలకించు అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం అనేది అందిస్తున్నారండి. అమ్మవారు ఏది చెప్పినా కూడా మన కోసమే కదా. ఇక మన వారాహి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇక అమ్మవారు చెప్పే వాగ్దానాన్ని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ సతమతమవుతూ ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి, ఇక మంచి జ్యోతిష్యుని వెతుక్కోవాలి అనుకుంటూ ఉంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గురూజీ. ఎన్నో ఏండ్ల గొప్ప అనుభవం కల జ్యోతిష్యంలో చాలా ప్రావీణ్యం కల శ్రీనివాసరాజు గురూజీ ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఖచ్చితమైన పరిష్కారాలు అనేది చూపిస్తారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే మటుమాయమైపోతుంది. గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చండి. 96630644 ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి మీ సమస్యలను తొలగించుకోండి. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది. చాలా నమ్మకమైన గురువుగారు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు, బాగా చెబుతున్నారు అని నాకు నిర్ధారణ కలిగిన తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలను అయితే ఖచ్చితంగా సాల్వ్ చేసుకోండి. ఇక ఈరోజు వారాహి అమ్మవారు మన కోసం అందిస్తున్న వాగ్దానం. తల్లి, ఎన్నో రోజులుగా నువ్వు ఎంతో బాధపడ్డావు, ఎన్నో కన్నీరు కార్చావు. ఎవరికీ తెలియకుండా నీ బాధలకి ఎవరికూ చెప్పుకోలేక ఎన్నో బాధల్ని అనుభవించావు. నీలో నువ్వే కృంగిపోయి చాలా చాలా కుమిలిపోయావు. మరి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు కదా తల్లి. ఏం చేయాలో తెలియక నువ్వు ఎంత ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక అనేది తీరక ఎంతో నిరీక్షణ అనేది నువ్వు చూశావు. కానీ ఆ నిరీక్షణకి ఫలితం రాబోతుంది. ఈ తల్లి మాటలు కొట్టిపారేయకుండా జాగ్రత్తగా విన్నావంటే నీకు చాలా అంటే చాలా గొప్పగా జీవితం అనేది ఉండటమే కాకుండా నువ్వు ఇష్టమైన, నీకు ఇష్టమైన నీ శుభవార్తలు అనేది నీ ఇంటికి రాబోతున్నాయి. నీకు ఆనందకరమైన ఒక మాటలు, శుభవార్తలు, శుభ సంకేతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నువ్వు ఎదురు చూసే కోరికలన్నీ కూడా నీకు నెరవేరబోతున్నాయమ్మా. ఒక చక్కని మాటను తీసుకొచ్చాను. కాదు అనుకుంటా ఈ తల్లి మాట నిర్లక్ష్యం చేయకుండా విను. విన్నాక నాకు ధన్యవాదాలు తల్లి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా తల్లి? నా జీవితంలో కూడా శుభవార్తలు వస్తాయనే కదా నీ యొక్క అనుమానం? ఖచ్చితంగా వస్తాయి బిడ్డ. ఈ దేవి అనుగ్రహం నీకు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా నీ జీవితం అద్భుతంగానే ఉంటుంది. నువ్వు నా కోసం అడుగుతున్న ప్రతి ఒక్క కోరిక కూడా అన్నీ నాకు వినబడుతున్నాయి. నన్ను ప్రార్థిస్తున్న ప్రార్థనలన్నీ కూడా నాకు బోధపడుతున్నాయి. కానీ నీ కోరిక తీరటానికి, అసలు ఇంకా తీరకపోవటానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకు ఏమీ అర్థం కావటం లేదు. నా వారాహి తల్లి ఎందుకు నా కోరిక అనేది ఆలస్యమవుతుంది, నా జీవితంలో ఎందుకు ఒకటి పోతే ఒకటి ఇన్ని ఇబ్బందులు అని. కానీ నీకు అర్థం కావాల్సింది ఒకటే, సమస్యలు లేని జీవితం ఉండదు తల్లి. నువ్వు అన్నిటినీ ఎదుర్కోవాలి. ఇది నీకు పరీక్షే, అంతేకాని నిన్ను ఏదో శిక్షించటానికి శిక్ష కాదు. నీ జీవితంలో అసలు ఎలాంటి క్షణాలలో అద్భుతాలు లేవు అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా. నీ పెదవుల మీద చిరునవ్వు రావటం లేదు అని నీ అపోహ. అదంతా కూడా నీ అపోహే తల్లి. నువ్వు ఎదురు చూసి అలసిపోయావు. అందుకే నీవు చాలా చిరునవ్వుని మర్చిపోయావు. నీకు ఆనందం వచ్చినా కూడా నువ్వు నవ్వటం మర్చిపోయావు, అలసిపోయావు. ఆ తల్లి ప్రతి క్షణం నన్ను చూస్తూ ఉంది, నేను పెట్టే ప్రార్థనలు వింటూ ఉంది. అయినా కూడా నా కోరిక తీర్చటం లేదా అని ఈ అమ్మ మీద నీకు కొంచెం కోపమే. అనుక్షణం నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించకుండా ఉంటానా? నీ కుటుంబం గురించి నువ్వు ఎంతలా పోరాడుతున్నావో నాకు తెలీదా బిడ్డ? నీ అతిపెద్ద కోరిక తీర్చమని నన్ను ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నావు, వేడుకుంటున్నావు, ఆరాధిస్తున్నావు. మరి నీ ఆశలు ఎందుకు తీరడం లేదు? నీ కలలన్నీ కలలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? ఇలా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నాకు తెలియటం లేదమ్మా. నాకు ఖచ్చితంగా
ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి తెలియాలి అని నన్ను ఒక్కొక్కసారి నిలదీస్తూ ఉంటావు. నీ కోరిక అలానే కొన్నిసార్లు వదిలేశావు. ఎప్పుడైనా సరే ప్రతి పంచమికి కూడా నన్ను ఆరాధించి పంచమి వస్తే నన్ను చక్కగా పూజిస్తున్న నీకు నీ ప్రార్థన నేను నెరవేర్చకుండా ఉంటానా తల్లి? ఖచ్చితంగా నెరవేరుస్తాను. నన్నే మొక్కుతున్న నీకు నేను అండగా ఉండకుండా ఇంకెవరుంటారు చెప్పు? ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన నేను పెడచెవున పెట్టను బిడ్డ. నన్ను చూసి చూసి చూడనట్లు వదిలేస్తున్నావు కదా అని నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నీపై కరుణ అన్నీ కూడా నాకు ఉన్నాయి. కొంచెం జాలి కూడా ఉంది. నీ కష్టాలన్నీ కడతీర్చని నువ్వు అడిగే మాటలన్నీ కూడా నేను వింటున్నాను. ఇక ఎందుకు తీరడం లేదు అనే ప్రశ్న నీ మనసులో మిగిలింది కదా, తప్పకుండా తీరుతుంది. తీర్చకుండా ఎందుకుంటాను? ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బిడ్డ, మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరగడం, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఈ భూమి మీద మంచివారికి మంచి జరగడం లేదా చెడువారికి చెడు జరగడం అనేది కాకుండా మంచివారికి మంచి జరగడం లేదు అనేది నీ యొక్క ఒక నిర్ణయం మనసులో అనేది పెట్టుకున్నావు. అయితే వీటన్నిటికి కూడా చెబుతాను విను. కష్టాలనేవి కన్నీళ్ళనేవి నీ జీవితంలో నువ్వు గడపాల్సి వస్తుంది అని బాధపడుతున్నావు కదా, ఇక ఏవి కూడా నీకు శాశ్వతంగా ఉండవు బిడ్డ. నీకు ఆ భయం అనేది అస్సలు అవసరం లేదు. ఇలా కష్టాలు ఎదురవ్వడంతో మంచివారి మనసులో కూడా బండరాయిగా మారిపోయి చెడువైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ నువ్వు కూడా అలా వెళ్ళిపోతావేమో అని చెప్పి భయంగా కంగారుగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దీనికి సమాధానం ఏంటి? ఎందుకు మౌనంగా ఉన్నావు? అసలు నేను ఈ లోకంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అస్సలు తెలియటం లేదు. ఏంటమ్మా తల్లి, నా జీవితం అసలు ఎందుకు నన్ను పుట్టించావు? నేను పుట్టడం వల్ల ఏం ప్రయోజనం అని ఆశగా దీనంగా కన్నీరు పెట్టుకుంటూ నన్ను ఆవేదనతో అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. చూడు, ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉన్నారు. నీ మంచి మనసుతో అందరికీ మంచి చేస్తావు. అదే నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఒక్క విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మంచివారికి ఇలాంటి కష్టాలు ఎందుకు అంటే అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో అది నిజమే. నేను కూడా దానికి ఒప్పుకోవాల్సిందే. ఎందుకు తల్లి, ఈ లోకంలో మంచివారినే కొంచెం శోధిస్తూ ఉంటాడు భగవంతుడు అని, పరీక్షిస్తూ ఉంటాడు ఈ దేవుడు అని, మంచివారికే కష్టాలు ఏంటమ్మా అని నువ్వు అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమాధానం నీకు చెప్పడానికి నేను వస్తూ ఉంటాను. కానీ నువ్వు ఆ సమయంలో వినేంతగా నువ్వు సమయం ఇవ్వవు. నా మాటలు పెడచెవిన పెడతావు. భగవంతుడు పెట్టే పరీక్షలు కొన్ని ఎదుర్కోవాల్సిన ఈ లోకంలో మంచి అందరికీ కూడా ఎప్పుడైనా సరే చెడుగానే కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఆ మంచి మాత్రం ఎవరు ఏంటి అనేది అన్నీ స్పష్టంగా ఈ కాలం తెలియచేస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. ఓపికగా ఉన్నావంటే అమ్మ చెప్పింది నిజమే అని నువ్వు ఒప్పుకుంటావు. నా తల్లి కఠినంగా ఉన్నా నా కోసమే ఇదంతా చేసింది అని నువ్వు నిర్ధారణ చేసుకుంటావు. నువ్వు చెడ్డదానివి ఎలా అయిపోతావు చెప్పు? గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఇలానే ఉన్నారు. కొంతమంది నీతో కఠినంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు ఏమీ కాదు. అలా ముద్ర వేయకు. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకొని కాలమే నీకు నిర్ణయిస్తుంది. జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం అనేది ఉంటుందో అలాగే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా ఒక సమయం అనేది ఉంటుంది బిడ్డ. ఇక ఇది రానిదే నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఈ వారాహ్యమని నమ్మావు కదా, ఇక నువ్వు నీ నమ్మకాన్ని మాత్రం పెంచుకో. ఎప్పుడు నేను నీకు మంచిగా ఆలోచించే ఒక అనుగ్రహాన్ని ఇస్తాను. అలా కాకుండా మంచి దారిలో వెళ్తే కష్టాలు వస్తున్నాయని చెడు దారిలో వెళ్తే ఈ తల్లి అస్సలు ఒప్పుకోను. ఆ దారిని కూడా నిన్ను వెళ్ళనివ్వను. ఎందువల్లంటే నా భక్తులైనా నా బిడ్డలైనా ఎవరైనా సరే నన్ను కొలిచేవారు న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉంటేనే ఈ తల్లిని కొలవగలరు. ఆ యొక్క భావన కూడా నీలో రాకూడదు బిడ్డ. ఇన్ని కష్టాలని బాధలు పడుతూ కూర్చోవద్దు. ధైర్యంగా ఉండు. నీకు అనుకూలంగా కాలం మారుతుందని చెప్పాగా, కాస్త ఓపిక పట్టు చాలు. మంచి మనసుతో ఉన్న నీకు ఎవరు కూడా చెడు అనేది తలపెట్టలేరు. మంచిగా ఆలోచిస్తే ఆ భగవంతుడు కూడా నీకు అనుకూలంగా మారుతాడు. నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు. కాస్త ఓపిక అనేది అవసరం. ఈ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి. అవును బిడ్డ, నీకు సంతోషాన్ని, ఇన్ని రోజులుగా నీ నిరీక్షణకి ఫలితాన్ని
ఇప్పటికిప్పుడు నేను ఇవ్వబోతున్నాను. నువ్వు పడ్డ కష్టాలకు అన్నిటికీ సుఖాలని, నీ యొక్క ప్రశ్నలకు సమాధానాలను ప్రశాంతంగా చిరునవ్వుతో నువ్వు ఆనందంగా వినబోతున్నావు. పొరపాటును కూడా వదిలిపెట్టకు. ఎప్పుడు కూడా నీతో పాటే ఉంచుకో. మంచిని మాత్రమే నీ మనసులో ఉంచుకో. ఈ తల్లి నామాన్ని స్మరిస్తూ ఉన్న నీకు ఈ అమ్మ రక్షణ కవచంలా ఉంటాను. ఎందుకు చెబుతున్నానో అర్థమైంది కదా. ఇకనైనా నువ్వు మనసుని శాంతంగా ఉంచుకొని నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో. జాగ్రత్తగా నువ్వు ఈ మాటల్ని అర్థం చేసుకో. ఈ జీవితం అడుగులు ముందుకు వేయి. అన్నీ కూడా నీకు సానుకూలంగా మారుతాయి. ఏం చెప్పినా సరే అమ్మ నీకోసమే అన్నది ఒక్కటి మాత్రం నువ్వు గుర్తిస్తే చాలు. ఖచ్చితంగా నీ జీవితం మంచిగా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు పడినందుకు కష్టానికి నువ్వు అంతా కూడా శుభంగానే నీకు ముగుస్తుంది. ఈ వారాహి అంటే ఏదైనా సరే జరిగే తీరాలి కదా. నీ జీవితం మీకు నుంచి సంతోషంగా మారుతుంది. అలాగే నా మీద నమ్మకం మాత్రం ఉంచు. నీ యొక్క భవిష్యత్ అనేది నేను మారుస్తాను కదా. నీ జీవితంలో అద్భుతమైన మార్పు రావటం ఖాయం. ఈ తల్లి అండ నీకు ఉండగా నీకు దిగిలెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.